రాతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వరద విపత్తు నిర్వహణ సహాయ చర్యల్ని చూసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్పందించారు. పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. వీరితో పాటు రాష్ట్రంలోనే అనేక మంది ప్రముఖ సంస్థలు కూడా విరాళాల ద్వారా బాధితుల్ని ఆదుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ విరాళాల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి ఒక మెగా విరాళం ప్రకటించడం, తర్వాత వరుసగా చాలా మంది రావడం, ప్రభుత్వ సిబ్బంది ఇనిషియేషన్ తీసుకోవడం అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కూడా రెస్పాండ్ అయ్యారు. టీఎన్జిఓలు అయితే 130 కోట్ల విరాళాన్ని వన్ డే బేసిక్ శాలరీని అనౌన్స్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? డెఫినెట్గా అంటే మీరు దాన్ని మంచి పరిణామంగా మనం భావించాలి. బేసిక్ పే, ఒక రోజు వేతనాన్ని ఎన్జిఓ నేతలు అందరూ, ఉద్యోగులు అందరూ కలిసి 120 కోట్లు ఇవ్వటం అనేది చాలా మంచి పరిణామంగా మనం భావించాలి. 120 crores అంటే మామూలు విషయం కాదు. చాలా పెద్ద, చంద్రబాబు నాయుడుకి ఒక ఊరట. అంటే వరద బాధితులకు సహాయంగా మేమున్నాం, మేమంటే అనే ఇది ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీసుకున్నట్టుగా కనపడుతుంది. అంటే వాళ్ళకి కావలసినది తోటి ప్రజలు ఇబ్బందుల్లో గురవుతే స్పందించే హృదయం కావాలి. కాబట్టి ఈ కూటమికి పూర్తి సపోర్టు అన్ని శాఖల నుంచి ఉన్నట్టుగా కనపడుతుంది. లేకపోతే ఒకేసారి అంత పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఇంకా స్పందించలేదని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ 120 crores వాళ్ళు దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని చంద్రబాబు నాయుడుకి ఇవ్వటం అందరూ కూడా ఆశిస్తున్నారు. అదే సమయంలో పంచాయతీరాజ్ కూడా మీరు చెప్పినట్టుగా 1,60,60,000 మంది ఉద్యోగులు, పంచాయతీరాజులు, సచివాలయ ఉద్యోగులు మొత్తం కలిపి దాదాపు 14 కోట్లు ఇచ్చారు. ఇది మా నాయకుడిని చూసి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన స్ఫూర్తితో ఇచ్చామంటున్నారు. అదే సమయంలో ఒకరోజు మూల వేతనం అది 14 కోట్లు. లేకపోతే 60,000 మంది పంచాయతీరాజు, ఇంజనీరింగ్ విభాగం సభ్యులు కలిపి 75 లక్షలు ఇచ్చారు. లేకపోతే గ్రామీణ నీటిపారుదల వాళ్ళకి సంబంధించి వాళ్ళు 10 లక్షలు, వాళ్ళు కొంతమంది తక్కువగా ఉన్నారు. అంటే మొత్తం కలిపి 14,85 లక్షలు. ఇక్కడ ఇటు ఉప ముఖ్యమంత్రి గారిని చూసి, ఇటు ముఖ్యమంత్రి గారిని చూసి దాదాపుగా ఈ కూటమి, ఈ నాయకత్వాన్ని చూసి ప్రభుత్వానికి మేము కూడా ఉద్యోగులు ఉన్నాం కదా, మేము మా వంతు చేయాలనే ఆ తలంపు రావటం ఏదైతే ఉందో మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. వీరితో పాటు ఇప్పుడు ఏపీలో చాలా మంది ఇన్వెస్టర్స్, అంటే మీన్స్ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా, సీఎం రమేష్ గారు 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు. అది ఇప్పుడే తెలిసింది. ప్రభాకర్ రెడ్డి గారు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఆయన 1 కోటి రూపాయలు కూడా మొత్తం కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్కి, ఏపీకి ఇచ్చారు. సో అంటే ఈ మార్పు అనేది ఏ విధంగా చూడాలి మనం? డెఫినెట్గా రాజకీయ నాయకులు కూడా ఒక ఇది అనేది, ఒక సేవా గుణం అనేది చంద్రబాబు నాయుడు గారి నుంచి, పవన్ కళ్యాణ్ గురించి చూసి నేర్చుకున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే సీఎం రమేష్ గారు 1 కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం, ఆయన అనకాపల్లి ఎంపీ, బాధ్యతగా ఇదిలో బీజేపీ ఉన్నాడు. ఇప్పుడు ప్రకృతి విలయం ఇలా ఇబ్బందులు గురవుతుంటే ప్రజల కోసం నేననేది ఒక సహాయం 1 కోటి రూపాయలు అనౌన్స్ చేయడం అనేది మంచి పరిణామంగా భావించారు. అదేవిధంగా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి, కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తే మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ఈ ఇరు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్ పిలిపించి చెరొక 10 లక్షలు ఇవ్వటం అనేది, నేను సహాయం చేయటమే కాకుండా అందరూ కూడా స్పందించండి, ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వానికి, రాష్ట్రానికి అండగా ఉండాలని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు పిలిపించారు. అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు కూడా ఇరు రాష్ట్రాలకి 5 లక్షల రూపాయలు ఆయన ఇవ్వటం కావచ్చు, మాజీ ఉపరాష్ట్రపతి. ఏదైనా కానీ ఒకవైపు సినిమా నటులు, ఒకవైపు పారిశ్రామికవేత్తలు, దివీస్ ల్యాబ్ అయితే కంటిన్యూగా ఆయన ఫుడ్ సప్లై చేస్తున్నారు ఇస్కాన్ ద్వారా. అదే సమయంలో వీళ్ళు కూడా మెగా వాళ్ళు కూడా మేము పనిచేస్తున్నాము, కావాల్సింది ఎప్పటికప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు వస్తున్నారు. ఇవన్నీ కూడా ఇరు రాష్ట్రాలకు ఒకేసారి ఇంత విపత్తు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇటు కృష్ణమ్మ ఇదే అయినట్టుగా అటు సైడు ఖమ్మం జిల్లా మొత్తం అతలాకుతలమై ఇప్పుడు కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఈ బురద పేరు ఇప్పుడు ఒక రకంగా తేరుకున్నట్టుగా మనం చూడొచ్చా? 2 రాష్ట్రాల్లో కూడా అదే వర్షం వర్షం అనేది ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పడతా ఉంది. ఈ 2-3 రోజులు మనం అయితే కానీ తేరుకున్నట్టు కాదండి. సో దాదాపుగా సహాయక చర్యలు అయితే ఆల్మోస్ట్ అందరికీ రీచ్ అయినట్టు భావించవచ్చు. డెఫినెట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం, అవసరమైన హెలికాప్టర్లు పంపించారు. ఎక్కడ విపత్తుల బృందం అయితే ఉన్నారో, ఎన్డీఆర్ఎఫ్ దళాలు అయితే అటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, నిద్రపోకుండా పనిచేశారు. కాబట్టి ఇంతమందిని ప్రాణాపాయ నష్టం తక్కువగా 30-40 మంది మాత్రమే ఇదైతే అంటే ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా. అదే వాయనాడులో చూడండి, దాదాపు 400 మంది, 500 మంది చనిపోయారు. గ్రామాలు 2-3 గ్రామాలు మొత్తం వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ కరెక్ట్ టైంలో స్పందించారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం.
అందరూ స్పందించబట్టే ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా ఆస్తి నష్టం మాత్రం విపరీతంగా జరిగింది. వీళ్ళు ఎంత దానాలు ఎన్ని డొనేషన్ చేసినా వాళ్ళ నష్టం పూడ్చలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉదారభావంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రతినిధి బృందం ఆల్రెడీ పర్యటించడం మొదలుపెట్టింది. ఏపీలో అడుగు పెట్టారు. వీళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి విపరీతమైన నష్టం అంటే జాతీయ విపత్తుగా ప్రకటిస్తే ఎక్కువ బెనిఫిట్ నష్టపోయిన ప్రజలకి బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా అమిత్ షా గారు కూడా ఆయన ప్రత్యేకంగా ఆయన హోంశాఖ నుంచి ఒక బృందాన్ని కూడా పంపించారు. ఇరు రాష్ట్రాలు ఒకే టైంలో ఇలా జరగడం అనేది ఫస్ట్ టైం అనమాట. కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏంటంటే వీళ్ళు ఏదైతే పారిశ్రామికవేత్తలు కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ కావచ్చు, దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళ ప్రతిష్టని ఊడింపజేసిన ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా డాక్టర్లు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్పందించే హృదయం ఉండాలి. ఆపన్నహస్తం ఇస్తే కనుక కొద్దిగా వీళ్ళకి వెసులుబాటు ఉండి త్వరితగతిన ఎప్పుడైతే తేరుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రోడ్లు పునరుద్ధరించాలా, రోడ్లు మొత్తం ఇదైపోయింది, బ్రిడ్జీలు, రైల్వే ట్రాక్లు కంప్లీట్గా పోయినాయి, ఇల్లు పూర్తిగా ఇదైపోయినాయి, ఈ బురదతో పేరుకుపోయింది 1 floor వరకు. దానికోసం ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఆ పనిలో వాళ్ళ యంత్రాంగం ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన అందరూ కూడా సమాయత్తమై వాళ్ళు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటా ఎప్పటికప్పుడు నిధులు ఆటంకం లేకుండా రోడ్లు వేస్తే ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం ఈ బురదను తీసేసేయాల. తర్వాత వాళ్ళు ఇబ్బంది లేకుండా ఓన్లీ కట్టుబట్టలతో ఉన్నారు, మొత్తం సర్వస్వం కోల్పోయారు. వాళ్ళకు కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. ఇవన్నీ రావాలంటే ఏదైతే ఇప్పుడు జరిగిన ఇది ఉద్యోగులు ఎలా అయితే స్పందించారో 100 కోట్ల రూపాయలు 120 కోట్లు అప్పటికప్పుడు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు కదండి. వాళ్ళంతా కూడా వాళ్ళు ఫ్యామిలీలు ఉద్యోగులు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి కదా. అది మంచి పరిణామం. అదేవిధంగా పంచాయతీరాజ్ లాగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇస్తున్నారో మిగతా శాఖలు కూడా దృష్టిలో పెట్టుకొని మిగతా ఎవరైతే ఈ రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారో అది హోటల్ ఇండస్ట్రీస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు. ఇప్పుడు యశోద ఫస్ట్ డేనే హోటల్ ఇండస్ట్రీ మొత్తం విజయవాడలో ఉన్న హోటల్ ఇండస్ట్రీ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారు, అప్పీల్ చేశారు, వాళ్ళు స్పందించారు. అదేవిధంగా ఇప్పుడు యశోద హాస్పిటల్ 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు తెలంగాణలో. అట్లా కిమ్స్ కావచ్చు, యశోద కావచ్చు, అపోలో కావచ్చు, మెడికవర్ కావచ్చు, చాలా చాలా కార్పొరేట్ సంస్థలు. ఒక అరుదైన సందర్భం మానవత్వాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎమ్మటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ముఖ్యమంత్రి సహాయ నిధికి బెనిఫిట్ కనుక వాళ్ళు కనుక చేస్తే వాళ్ళు చేసే సహాయం ఏదో దానికి ఉపయోగపడుతుందండి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఏపీలో తెలంగాణలో జరిగినటువంటి విపత్తుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణం అనుకూలిస్తే కనుక వీలైనంత వేగంగా ఈ ప్రాంతాలు విపత్తుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇక పెద్ద ఎత్తున వితరణశీలతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏపీలో, తెలంగాణలో కూడా ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు కూడా. అందరూ కలిసి దాదాపు తెలంగాణలో 130 కోట్ల రూపాయలని డొనేట్ చేస్తే ఏపీలో 120 కోట్ల రూపాయలు ప్లస్ పంచాయతీరాజ్ శాఖ నుంచి మరొక 14,85,00,000 రూపాయల చొప్పున విరాళాలు ఇచ్చారు. అదే స్థాయిలో మిగతా వారు కూడా స్పందిస్తున్నారు. అలానే ఇది ఒక మానవత్వానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి వీలైనంత ఎక్కువ మంది స్పందించి వారందరూ అక్కడ ఉన్నటువంటి ఈ వరద వలన ప్రభావితమైనటువంటి జీవితాలని ఆదుకోవడానికి ముందుకు రావాలని సుమన్ టీవీ కూడా ఆశిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.